హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. స్కూల్లో అయితే స్టార్ట్ చేసేసారు కదండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 10 to 15 డేస్ అయితే కనుక రెసిపీగా స్టోర్ ఉంటాయండి. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి వేడైనాక 1 స్పూన్ వరకు బటర్ లేదా నెయ్యిని వేసుకోండి. మనం వేసుకునే నెయ్యి కరిగినాక ఇందులో ఏదైనా 1 కప్పు కొలత పెట్టుకొని 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. అలాగే ఇందులోనే 2 కప్పులు నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు కాస్త వేడవుతూ ఉన్నప్పుడు 1/2 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 స్పూన్ వరకు కారము, సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు, సన్నగా కోసుకున్న కరివేపాకు తరుగు, అలాగే ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్రని కానీ వామును కానీ వేసుకోండి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోండి. అలాగే ఇందులోనైతే కనుక టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. కలుపుకొని దీన్ని బాగా మనం వేసుకున్న వాటరు ఇలా కాస్త రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్ళు వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. రైస్ ఫ్లోర్ని వేసుకోండి. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల పిండి అయితే కరెక్ట్గా పడుతుంది. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకునే పిండి మొత్తం ఈ వాటర్లో బాగా కలిసే విధంగా అయితే కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే లమ్స్ ఏమీ లేకుండా కాసేపు కలుపుకోండి. ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత అప్పుడైతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నీళ్ళు మొత్తము ఈ పిండికి పట్టిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసి దీనిపైన అయితే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే, కాస్త పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా నాని ఉంటుంది. ఇలా కాసేపు అయినాక మీకు చూపిస్తున్నానండి. పిండి అయితే కాస్త గోరువెచ్చగా ఉంది. ఈ టైంలో కాస్తని చల్లనీరు పక్కన పెట్టుకొని చెయ్యి తడుపుకుంటూ ఈ పిండిని అయితే కనుక చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు మనం కారం అవి వేసినప్పుడే నువ్వులు వేసుకోవచ్చండి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను, మీరైతే ఆ టైంలోనే నువ్వులు వేసుకోండి. లేదంటే ఈ టైంలో మొత్తం నువ్వులు కూడా వేసేసి పిండిని బాగా కలిపేసుకోండి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిని అయితే కనుక చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకోండి. మరి ఈ పెద్దవి కాదండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా స్టిక్స్ లాగా అయితే కనుక ఇలా పామేసుకోండి. అలా అన్నింటినీ రెడీ చేసుకోండి. అన్నీ ఈవెన్గా ఒకే సైజులో ఉండేటట్టు అయితే కనుక ట్రై చేయండి చేసుకోవటానికి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈలోపే నేను అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకొని ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో ఈ స్టిక్స్ అన్నింటినీ వేసేయండి. పిల్లలు అయితే కనుక మా అబ్బాయి అయితే వీటిని కురుకురే అంటాడండి. రైస్ ఫ్లోర్తో చేసే ఈ కురుకురే చాలా అద్భుతంగా ఉంటుంది, ట్రై చేయండి. ఇలా మనం ఎన్ని కావాలో మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసేయండి. ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అస్సలు అతుక్కోవు. ఒకవేళ అతుక్కున్నా కానీ ఫ్రై అయినాక విడివిడిగా వచ్చేస్తాయి. వీటిని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కరకరలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నప్పుడు ఎక్కువ బబుల్స్ ఉన్నాయి కదండి, అవి ఫ్రై అయినాక ఆయిల్లో నుంచి బబుల్స్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత వీటిని అయితే కనుక తీసుకొని సర్వ్ చేసుకోవాలి. కాస్త డార్క్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేయండి. అలా అయితేనే మనకి 15 రోజుల వరకు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటినైతే ఒక 8 టైర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్స్కి వెతుక్కునే పని అయితే ఉండదు. ఇలా అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకోసం ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. వీటిని కూడా అదే విధంగా వేసుకొని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి, ఈజీగా ఉండేవి అలాగే టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఇంత టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఫైనల్లీ మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, లుకింగ్ యమ్మీ, సూపర్ ఉంటుంది, ట్రై చేయండి.